అందరు నమస్కారం అండి. పవన్ కళ్యాణ్ గారి అభిమాని తమ్ముడు నిరంజన్ని ఉద్దేశించి ఆ మధ్య పేరునని ఒక చిల్లర కామెంట్ చేయడం జరిగింది. చాలా మందికి గుర్తే ఉంటుంది. తెలంగాణలో ఎవడో అంట అభిమాని అంటే నాకు ఒంట్లో బాగాలేదు అన్నయ్య అంటే వచ్చనా తమ్ముడు అని వెళ్ళిపోతున్నాడు. దాని మీద వాళ్ళ తల్లిదండ్రులు రియాక్ట్ అవుతూ పవన్ కళ్యాణ్ గారు వచ్చి వెళ్ళిన తర్వాత నిరంజన్ చాలా హ్యాపీగా ఉన్నాడు, చాలా ఆనందంగా ఉన్నాడు, చాలా యాక్టివ్గా ఉన్నాడు. పేర్ని నాని చేసిన కామెంటు నిరంజన్ చాలాసార్లు చూశాడు. ఆ కామెంటు విన్న తర్వాత నిరంజన్ చాలా బాధపడ్డాడు. 2 రోజులు నిరంజన్ భోజనం చేయలేదు. ఆ వీడియోను చూస్తూనే అతను చాలా బాధపడ్డాడు. నిరంజన్ మృతికి, నిరంజన్ చనిపోవడానికి పేర్ని నానే కారణం. పేర్ని నాని మాట్లాడిన మాట వల్లే నా బిడ్డ ఈరోజు చనిపోయాడు అని వాళ్ళ తల్లిదండ్రులు ఎంతో బాధపడుతూ దాని మీద రియాక్ట్ అవడం జరిగింది. ఒకసారి వాళ్ళ తల్లిదండ్రులు ఏం మాట్లాడారు అనేది ఒకసారి వినండి. అలాగే ఈ వీడియోని లైక్ చేసి మీ గ్రూపుల్లో, మీ ఫ్రెండ్స్ గ్రూపుల్లో ఈ వీడియోని షేర్ చేయండి. ఎదవా ఆ పేరుని నాని ఈ వీడియో చూడాలి. వాడి వల్ల ఒక ప్రాణం పోయింది, అది వాడికి తెలియాలి. ఒక నిండు ప్రాణం వాడి చేసిన ఒక చిల్లర కామెంట్ వల్ల నిరంజన్ అనే చిన్నపిల్లోడు చనిపోవడం జరిగింది. ఒకసారి ఆ తల్లిదండ్రులు ఏం మాట్లాడారనేది ఒకసారి వినండి. అలా వీడియోని మాత్రం షేర్ చేయండి, కంపల్సరీగా లైక్ చేసి. చాలా బాధ అనిపించిందండి నిజంగా. కానీ ఇక్కడ దాకా తీసుకొచ్చి మీరు మీ కొడుకే సాధ్యమైంది. సాధ్యం అనేది జస్ట్ ఒక 2 days కూడా ఉంచలే పేర్ని నాని అంటారు. ఎందుకు ఆల్రెడీ మీరు ఆ వాయిస్ వచ్చినట్టుంది. అది ఒక 200 times చూసి చాలా బాధపడ్డాడు. మీ బాబు? మా బాబు. వాడు పిలిస్తే వీడియోడు అన్న అని తమ్ముడు అని అది ఒక వాయిస్ ఇచ్చాడు కదా, అది ఒక 200 times చూసి చాలా బాధ. ఇప్పుడు మా బాబుకు మా చనిపోయే కారణం కూడా పేర్ని నాన్నగారు. నేను బల్ల బుద్ధి చెప్తాను. బాబు ఎంత హ్యాపీగా ఉన్నాడో ఆ వాయిస్ వల్ల మొత్తం అంత డల్ అయిపోయాడు. నన్ను అంటే చిన్నోడికి నచ్చదు. ఒక్క మాట ఏమన్నాడు తెలుసా, నన్ను అన్న పర్లేదని నా దేవుడిని అన్నాడు అన్నాడు. వాని వయసు ఎంత సార్? వాని వయసు ఎంత? వానికి ఎవడని చెప్తాడా? అంత నాలెడ్జ్ ఆయన అన్నాడు అని చెప్పి ఎంత బాధపడ్డాడు తెలుసా. సార్ నా దేవుడిని అన్నాడు, నన్ను అన్నందుకు అది వాయిస్ కూడా ఇచ్చిన కానీ రిలీజ్ చేయలేదు బయటికి. మీ దగ్గర ఉన్నది? నా దగ్గర లేదు. నన్ను అన్న పర్లేదని పవన్ కళ్యాణ్ సార్ అన్నందుకు నాకు చాలా బాధ ఉన్నాను, చాలా కుమిలిపోయాడు. 2 రోజులు అన్నం తినలే ఆ వాయిస్ వినుకుంటా. ఆ ఊరికే ఆయనకు మొబైల్ ఉంటుంది, ఆ మొబైల్. ఖచ్చితంగా అండి, ఒక వ్యక్తి హెల్త్ ఇష్యూస్తో బాధపడుతూ మంచం మీద ఉన్న వ్యక్తిని ఉద్దేశించి చిల్లరగా మాట్లాడితే ఆ వ్యక్తి నిజంగా బాధపడతాడు. అన్నీ బాగుండి మనల్ని ఒక మాట అంటే మనం దాన్ని తీసుకోలేం. నన్ను ఒక అతను నా మొహాన్ గురించి, నా మూతి గురించి మాట్లాడినప్పుడు నేను 2 రోజులు డిసప్పాయింట్ అయ్యా. 2 రోజులు డిసప్పాయింట్ అయ్యి చాలా బాధపడ్డా ఆ కామెంట్ చేశాక. అలాంటిది హెల్త్ ఇష్యూ ఉన్న ఒక కుర్రోడుని ఉద్దేశించి అలాంటి చిల్లర కామెంట్ చేస్తే ఆ కుర్రోడు, ఆ పిల్లోడు మనసు ఎంత బాధపడి ఉంటుందో ఒకసారి ఆలోచించుకోండి. ఈరోజు పేర్ని నాని చేసిన ఒక్క చిల్లర కామెంట్ వల్ల అతన్ని ప్రాణం తీసింది, అతన్ని మానసికంగా కృంగదీసింది. 2 రోజులు అన్నం తినకుండా అదే వీడియోని రిపీటెడ్గా చూస్తుంటే హెల్త్ ఇష్యూ ఉన్న ఒక కుర్రోడు ఏమైపోవాలండి? ఏమైపోతాడు? పవన్ కళ్యాణ్ గారు వచ్చి ఆ బిడ్డ బతకాలి అని ఒక ధైర్యం చెప్పి భరోసా ఇచ్చి వెళితే దాన్ని 2 రోజులు కూడా ఆ ఆనందాన్ని నిరంజనకు ఉంచకుండా తన రాజకీయ స్వలాభం కోసం పవన్ కళ్యాణ్ గారి మీద కోపంతో ఆ చిన్న పిల్లోడి మీద చూపించడం జరిగింది. ఆ తల్లిదండ్రులు ఈరోజు మాట్లాడుతుంటే నిజంగా చాలా బాధ అనిపించిందండి. నిజంగా చాలా బాధ అనిపించింది. ఒక బిడ్డ కోల్పోతే ఆ బాధ వర్ణనితో ఎవరు కూడా సహించలేరు, ఎవరు కూడా దాన్ని తీర్చలేరు. ఆ లోటుని, బిడ్డ లేని లోటుని ఎవరు కూడా తీర్చలేరు. అతను నిరంజన్ ఆ పిల్లోడు అంత విధంగా
ఇదితో బాధపడుతుంటే, హెల్త్ ఇష్యూతో బాధపడుతుంటే ఈ పేరు ననికి మనసు ఎలా వచ్చిందో నాకు నిజంగా అర్థం కాల. ఏమయ్యా పేరు నని, నువ్వు మనిషివా లేకుంటే ఇంకేమన్నానా? ఈరోజు నీ వల్ల ఒక పిల్లోడు చనిపోయాడండి. నీ మాట వల్ల, నీ చిల్లర మాట వల్ల ఒక మనిషి, ఒక పిల్లోడు ఒత్తిడికి లోనయ్యి బాధతో చనిపోయాడు. నీ కడుపు చల్లబడ్డదా పేరునని? నీ కడుపు చల్లబడ్డదా? నీకు రాజకీయంగా పవన్ కళ్యాణ్ గారి మీద ఏదైనా ఉంటే మీరు చూసుకోండి, లేదా మేము చూసుకుందాం, రాజకీయంగా మాట్లాడుకుందాం. అంతేగాని అభం శుభం తెలియని పిల్లోడి మీద నీ ప్రతాపం పెట్టి పెరినని, నీ మొగతనం ఏంటి? మీ ఇంట్లో కూడా నీకు బిడ్డలు ఉన్నారు, మేబీ మనమలు ఉన్నారో లేదో నాకు తెలియదు, కానీ మీ కుటుంబంలో వ్యక్తుల మీద ఎవరైనా చిల్లరగా ఇలాంటి కామెంట్ చేస్తే నువ్వు సహిస్తావా పేరునని? నువ్వు సహిస్తావా? నీకు బాధ అనిపించదా? అరే అన్నీ బాగున్న మనల్నే ఒకడు ఏదో అన్నాడు అని చెప్పేసి మనం ఎంతో లోనికి గురవుతాము, ఎంతో ఒత్తిడికి గురవుతాము. అలాంటిది హెల్త్ ఇష్యూతో బాధపడుతున్న ఒక కుర్రోడిని నీ చిల్లర మాటతో ఇంకా కొంతకాలం బ్రతకాల్సి ఉన్నవాడిని నిర్దాక్షిణంగా నీ మాటల వల్ల చంపేశావు. ఈరోజు వాళ్ళ తల్లిదండ్రులు, నిరంజన్ తల్లిదండ్రులు బల్ల గుద్ది చెప్తున్నారు, నా బిడ్డ చావుకి, నా బిడ్డ చనిపోవడానికి పేర్ని నానే కారణం, పేర్ని నాని వల్లే నా బిడ్డ చనిపోయాడు అని ఆ తల్లిదండ్రులు కన్నీరు మున్నీరు అవుతున్నారు. ఆ బాధ ఎవరు తెలుస్తారు? కన్న కడుపుకు తెలుస్తుంది ఆ కోత ఏంటో. నీలాంటి మూర్ఖులకి ఎలా తెలుస్తుంది పేరునని? నీలాంటి మూర్ఖులకి సిగ్గుందా అసలుకి? మీకన్నా కొద్దిగన్నా అరే రాజకీయం చేయొచ్చు, మాట్లాడొచ్చు, విమర్శలు చేయొచ్చు. మీ మగతనం, మీ రాజకీయం పిల్లాడి మీద, అందులోనే ఒక హెల్త్ ఇష్యూ బాగలేన కుర్రోడి మీద మీ మగతనం, మీ కామెంట్స్. ఈరోజు ఆ తల్లిదండ్రులు నీ వల్ల చనిపోయారు అంటున్నారు. వాళ్ళకి ఏం సమాధానం చెప్తావు పేరునని? వాళ్ళకి ఏం సమాధానం చెప్తావు? ఆ పిల్లోడు మనసు అంటే చనిపోయేటప్పుడు కూడా అదే బాధ ఉంటుందేమో, ఆ కుర్రోడు మనసులో అదే బాధ ఉంటుంది. అరే నన్ను ఇలా అన్నారు, నా అన్న, నా దేవుడు, నా పవన్ కళ్యాణ్, నా హీరో నా కోసం వచ్చాడు, నేను అడిగింది ఇచ్చాడు, నా కోరిక తీర్చారు అని సంతోషంతో బతకాల్సిన వ్యక్తిని నీ చిల్లర కామెంట్తో తన జీవితాన్ని ముగించాల్సి వచ్చింది. చనిపోయేటప్పుడు కూడా నువ్వు మాట్లాడిన మాటలే ఆ మైండ్లో అలా, ఆ పిల్లడి మైండ్లో ఉండిపోయి ఉంటాయి, అలాగ ఉండిపోయి ఉంటాయి. ఏం పాపం చేశారు ఆ పేరునని? ఆ పిల్లోడు నీకేం చేశాడు? నీకేమన్యాయం చేశాడు? సిగ్గుందా పేరునని? ఎందుకు ఇంతకు దిగజారాలి? రాజకీయాల కోసం ఇంతగా దిగజారుతారా? పవన్ కళ్యాణ్ గారు నిరంజన కలవడానికి వెళ్ళినప్పుడు కూడా దాన్ని రాజకీయం చేయలా. ఒక హీరోగా, ఒక మనసున్న మనిషిగా, తన అభిమాని చివరగా తన అభిమాన హీరోను చూడాలని ఆశిస్తే ఆ కోరిక తీర్చాడు. పవన్ కళ్యాణ్ గారు ఆ కోరిక తీర్చకూడదా? అదేనా పవన్ కళ్యాణ్ గారు చేసిన తప్పు? అరే మీరు మనుషులా లేదా ఇంకేమన్నా నాకు నిజంగా అర్థం కాలేదండి. నిజంగా పెన్నని ఈరోజు తల్లిదండ్రులు బాధపడుతున్నారు, నీ వల్లే మా బిడ్డ చనిపోయాడు అంటారు. ఈరోజు వాళ్ళకు నువ్వు సమాధానం ఏం చెప్తావో చెప్పు. నేను ఈ వీడియో సందర్భంగా పేరునని డిమాండ్ చేస్తున్నాను. ఆ తల్లిదండ్రులు నీ వల్లే చనిపోయారు, పేరునని వల్లే చనిపోయాడు అని చెప్పేసి వాళ్ళు బాధపడుతున్నారు, ఏడుస్తున్నారు. ఆ తల్లిదండ్రులకు సమాధానం ఏం చెప్తావు? దాని మీద నువ్వు ఏమని రియాక్ట్ అవుతావో రియాక్ట్ అవ్వాలి నువ్వు. పేరునని దగ్గరికి వెళ్ళాలి. వీడియో షేర్ చేయండి. ఆ తల్లిదండ్రుల బాధ పేరుననికి తెలియాలి. వాళ్ళు కడుపు కోత పేరుననికి తెలియాలి. ఏం మనుషులండి నిజంగా. అసలుకి
ఈ గొడ్డల పార్టీలో ఉన్న వాళ్ళు అసలు నీతి నిజాయితీగా రాజకీయం చేస్తారా అంటే ఏ రోజు కూడా నీతి నిజాయితీగా రాజకీయాలు చేయరు. ఇలాంటి చిల్లర కామెంట్లు, చిల్లర వేషాలు, చిల్లర మాటలు, వ్యక్తిగతంగా దూషించడం, వ్యక్తిగతంగా మాట్లాడడం. ఏం చేశాడు రా నిన్ను పేరునని నిరంజన్ అనే కుర్రోడు నిన్నేం చేశాడు? అసలు నీ పేరు కూడా అతను తెలియదు కదా. చిన్నప్పటి నుంచి తన అభిమాని హీరోని అభిమానించుకుంటూ బతుకుతున్న వ్యక్తిని నీ మాట వల్ల ఒక్కసారిగా చంపేసావు కదరా. నాకు నిరంజన్ జరిపినప్పుడు నేను ఆశ్చర్యపోయా. అరే అంత సంతోషంగా ఉన్నాడు, అంత హ్యాపీగా ఉన్నాడు. OG2 ప్రీ రిలీజ్ ఈవెంట్కి కూడా నిన్ను చీఫ్ గెస్ట్గా పిలుస్తానన్నాడు. ఆ ఆనందంతోనైనా నిరంజన్ బతికేస్తాడు అని అనుకున్నాం అందరం కూడా. సడన్గా కొద్ది రోజుల్లోనే పవన్ కళ్యాణ్ గారు వచ్చిపోయిన కొద్ది రోజుల్లోనే కుర్రోడు చనిపోవడం అనేది నిజంగా బాధాకరం. ఆ కుర్రోడు పేరునని మాటల వల్ల ఎంత బాధపడి ఉంటేనే ఈ కొద్ది రోజుల్లోనే మేబీ ఒక 20 రోజులు ఉంటుంది అనుకుంటా, ఈ 20 రోజుల్లోనే చనిపోవడం జరిగింది. పేరునని నువ్వు ఆ తల్లిదండ్రులకి చెప్పాలి, వాళ్ళకి సమాధానం చెప్పాలి, వాళ్ళు అడిగిన క్వశ్చన్కి సమాధానం చెప్పాలి, నువ్వు రియాక్ట్ అవ్వాలి. నీ వల్ల నిరంజన్ చనిపోయాడు అని ఆ తల్లిదండ్రులు మాట్లాడుతున్నారు. దానికి సమాధానం ఖచ్చితంగా నీ దగ్గర నుంచి రావాలి. ఈ వీడియోని లైక్ చేసి షేర్ చేయండి, ఎక్కువ మంది చూడాలి, ఎక్కువ మంది దగ్గరికి ఈ వీడియో వెళ్ళాలి. పెయిన్ అని దీని మీద రియాక్ట్ అవ్వాలి. థ్యాంక్ యూ.